మన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి బాబ్జాన్ గారు, ఆయన కదిరికి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీని వీడి మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరినందుకు మరియు ఆయన అనుచర గణం కూడా మన పార్టీలో చేరినందుకు వారికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరియు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, వారిని స్వాగతిస్తున్నాం. బాబ్జాన్ తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడినారు. కష్టపడిందే కాక ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడడానికి మరియు ఆ పార్టీ ఎదుగుదలకు ఆయన పాత్ర చాలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మన జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆకర్షితులై మరియు ఆయనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మనకు చాలా అవసరము. ఎలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మేము మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ పార్టీలో ధోకా తప్పితే, ఎందుకంటే మామను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక చంద్రబాబు తప్పితే ఈ దేశంలో కాదు కదా, ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. పాపకి పిల్లని ఇచ్చిన మామ ఆయనకే వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ ఆయన ఆలోచించి మన ముఖ్యమంత్రి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ సంక్షేమం ఇంకా పండాలని ఉద్దేశంతో ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది. ఆయన సేవలు మాకు చాలా అవసరం. రానున్న ఎన్నికల్లో ఆయన తన వంతు పాత్ర పోషించి తప్పకుండా నా విజయానికి ఆయన దోహదపడతారని, మరియు మన ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్క విజయానికి కూడా చాలా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన అనుచరులకు కూడా వాళ్ళు చాలామంది, దాదాపు 40-50 మంది వచ్చినారు. ఇంకా రేపు బహుశా 100 మంది చేరికలు ఉన్నాయని ఇప్పుడే బాబ్జాన్ గారు చెప్పినారు. 2-3 రోజుల ముందు మన యూనుస్ అయితే కానీ వీళ్ళంతా బాబ్జాన్తో తెలుగు యువత సభ్యులే. వీరంతా ఆలోచించి మన పార్టీలోకి రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో వాళ్ళు తప్పకుండా నా విజయానికి కృషి చేసి జగనన్న సైనికులుగా వీలుగాని తయారవుతారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీని ఓడించడానికి మేమంతా సిద్ధం. చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే మా సోదరుడు బాబ్జాన్ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తెలుగుదేశం పార్టీ కోసం రేయిపూరు కష్టపడ్డాడు. ఈరోజు తెలుగు యువత హిందూపూర్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఈ యువతనంతా ఒక ఆదర్శంగా నిలిచి పనిచేయాలని చెప్పి ముందరకు వచ్చిన సందర్భంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ జరిగిన అవమానాలు కానీ, ఇబ్బందులు, కష్టాలను ఈరోజు ఆయన తన మనసులోని మాటను బయటికి చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్బూల్ గారి నాయకత్వంలో ఇలా పార్టీలోకి రావడం స్వాగతం, సుస్వాగతం. తమ్ముడు, మీరు ఏదైతే గతంలో ఎంతో ఉత్సాహంగా ఏ పనైనా కూడా, ఏ కార్యక్రమం అయినా కూడా మీరు మీ అనుచరులతో కలిసి బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఈ రోజు నుండి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారిని గెలిపించడానికి కానీ, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మను గెలిపించడం కానీ, మీరు మీ యొక్క గెలుపు, వీళ్ళందరి గెలుపు మీరు భుజస్కంధాల మీద వేసి గతంలో ఏ విధంగా సైనికుల్లో పనిచేశారో అదేవిధంగా మీరు సైనిక నాయకత్వం తీసుకుని మీరంతా సైనికులు తీసుకొని బ్రహ్మాండమైన మెజార్టీ కదిరి ప్రాంతంలో నియోజకవర్గంలో ఇచ్చి గెలిపించే బాధ్యత బాబ్జాన్ తీసుకుంటారని తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే బాబ్జాన్ గారికి ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఉన్నట్టుగా మాట్లాడి బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం బాబ్జాన్ది. కాబట్టి ఈరోజు నేను బాబ్జాన్గా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ స్వేచ్ఛ అనేది మీకు 100% స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి గేట్లు కానీ ఇంకోటి కానీ ఉండవు. మేము మక్బూల్ గారి మా గురించి చూసాం, మక్బూల్ గురించి చూసాం. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ నీకు తమ్ముని మాదిరిగా మేము ఆదరిస్తాం, అభిమానిస్తాం, మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి చేసుకుంటూ మనమందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చిన బాబ్జాన్తో పాటు వచ్చిన నాయకులందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో మీరు ప్రజలకు తెలియజేసి గతంలో ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని మడమ తిప్పుకోకుండా ఎన్ని కష్టాలు ఇబ్బందులు అయినా కూడా తమ ఇంటికి 6 గంటలకే ఉదయం చేసి పెన్షన్ దగ్గర నుండి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా చూసుకుంటూ పోతూ ఇన్ని కష్టాల్లో అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ 2024లో మరొకసారి అవసరం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరం అనేది మీరు ప్రజల్లో పోయి తెలియజేసి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి మక్కులు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కదిరి నియోజకవర్గంలో కానీ హిందూపూర్ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో మరొకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి భరోసా ఒక్కటే, నేను ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా కరోనా సమయంలో కూడా చెప్పిన మాటని కట్టుబడి క్యాలెండర్ ప్రకారం అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను. కాబట్టి ప్రజలు నాకు ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఎవరు ఏమనుకున్నా కూడా నిన్న రోజు చూడడం జరిగింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ చూసి ఉమ్మడి ఏదైతే ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆయన మీద కుట్ర పన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఏదైతే పన్నాగం అన్నారో అది విఫలయత్నం అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, ఎవరికి భయపడేవాడు కాదు, ఎవరు భయపడిస్తే భయపడేవాడు కాదు. కాబట్టి మేము కూడా అదే ఆయనకు ఆదర్శంగా తీసుకొని 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆవశ్యకత గురించి మీరందరూ కూడా ఊరు వాడ ఇండ్లు చెప్పి బ్రహ్మాండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి నియోజకవర్గం నుండి మక్బూల్ గారికి గెలిపించి ఒక కానుకగా మనం ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ కూడా మనం గెలిపించి పార్లమెంట్ పంపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై. మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాబ్జాన్ గారు వైఎస్ఆర్ సభ్యుడైన గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక నాయకత్వ పట్టుదలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనసా వాచా కర్మన పార్టీ స్టాండ్కి పాటించి బాబ్జాన్ ఇన్ని రోజులు పార్టీ పనిచేయడం తప్పితే మనస్ఫూర్తిగా పనిచేయలేదనే విషయం మన క్షమాపణతోనే తెలిసిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోరాట పటిమ గల నాయకుడు, ఎంత ముఖ్యమంత్రిగా దేశంలోనే ఒక పేజీని లిఖించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మరి తెలుగు యువత బాధ్యత నుంచి రావడం అనేది ఆశామాషి విషయం. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, పైన చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ కదిరికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంత మూర్ఖంగా ఉందంటే ఎవరిని ఎదిగించే రకం కాదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఎన్నో కోట్ల పరిశ్రమలు ఎంత అగ్రగణ్యుడో కదిరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏ నాయకుడిని ఎదిగించడం కానీ ఏ నాయకుడిని ముందర పోతే ఓల్చే నాయకత్వం కాదు. కానీ బాబ్జాన్ చాలాసార్లు బాధపడినాను. ఆ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చెబుతున్నా. కాబట్టి ఈరోజు బాబ్జాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా చేరడం, మనతో పాటు ఈరోజు ఇంతమంది అనుసరగణంతో రావడం, అదేవిధంగా ముందటి రోజు యువనాయకుడు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎన్నెముకలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరడం ఒక శుభశకునంగా భావిస్తున్నాం. 25వ తేదీ నామినేషన్లో మక్బూల్ అన్న గెలుపు అనేది నల్లేరు మీద నడకన్నట్లు 1,00,000 మందితో నామినేషన్ వేసి సందర్భంగా మరొకసారి బాబ్జాన్కు మరియు బాబ్జాన్ యొక్క మిత్ర బృందానికి అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైనందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జగన్. తెలుగుదేశం పార్టీ అహంకార నాయకత్వానికి చంపబెట్టు అని చెప్పేసి ఈరోజు మన మాజీ మున్సిపల్ చైర్మన్ బాబ్జాన్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరడం, ఆయన అనుచరగణంతో అందరూ రావడం ఇది చాలా సంతోషకరమైన విషయము. అలాగే మన కదిరిలో వైఎస్ఆర్ పార్టీకి దినదినం పెరుగుతున్న ఆదరణకి, అలాగే తెలుగుదేశం పార్టీకి దినదినం పెరుగుతున్న ప్రజాదరణకి ఇది చంపపెట్టు, ఇది నాంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అని చెప్పేసి
ఏందో ప్రగల్భాలు పలుకుంటున్నారు. గదిలోనే మీకు ఇంత మైనస్ ఉందని చెప్పేసి ఈరోజు తేట తెల్లమైంది. మీరు చిరాకి నుంచి అంధేరా అన్నట్లు అనుకుంటున్న ప్రజలందరూ, కదిరి ప్రజలందరూ. ఇంకో విషయం ఏమంటే, మనము బాబ్జాన్ గారికి అలాగే ఇప్పుడు వచ్చేసి వాళ్ళతో వచ్చిన అనుచర గణానికి, కదిరి పట్టణ ప్రజలు అందరికీ వైఎస్ఆర్ పార్టీ ఏమైతే చెప్పిందో, జగనన్న ఏమైతే చెప్పాడో అదే చేస్తాడని అందరికీ తెలుసు. వీళ్ళకందరికీ మరొకసారి వెల్కమ్, స్వాగతిస్తున్నాము. రేపు మనము జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేమందరము వీళ్ళతో తోడ్పాటుతో గదిలో అత్యధిక మెజార్టీ తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మనము చాలా వచ్చేసి వీళ్ళతో పని చేయించుకున్నారు, కానీ వాళ్లకు సరైన ఆదరణ లేదు, గుర్తింపు లేదు అని చెప్పేసి ఈ విషయం తెల్లమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక్కసారి తమ్ముడు బాబ్జాన్ గారికి వెల్కమ్ చెబుతూ, మన వైఎస్ఆర్ పార్టీలో మనమందరము కష్టపడి పనిచేసి మన మద్దతు నాయకత్వాన్ని, మన మద్దతుని బలపరిచి ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి మనమందరం ఒక బాధ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై మధుర్.